Hi everyone, myself Mukesh Vidya from Space Engineering Academy. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అవసరమైన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనం చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే నోటిఫికేషన్స్ కానివ్వండి. ఓకే, అండ్ వీఆర్ నియరింగ్ 2000 సబ్స్క్రైబర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. అండ్ వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. దాని ద్వారా మనకు సపోర్ట్ వస్తుంది, ఈ వీడియో రీచబిలిటీ పెరుగుతుంది, ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలుగుతాం మనం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు, రిమైనింగ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకే, సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ద IOCL అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిప్లొమా. ముందే చెప్తున్నాడు, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు మాకు సంబంధించి చెప్తున్నాను నేను. డిప్లొమా అయిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే, లీవ్ అబౌట్ ద లొకేషన్. ఎక్స్ప్లోర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. దూరం వెళ్ళడం వల్ల, డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళడం వల్ల ప్రాబ్లం ఏం కాదు. మనము ఆర్గనైజేషన్తో అసోసియేట్ అవుతున్నాం. ఇలాంటి ఆర్గనైజేషన్తో ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీలలో ఒకటైన IOCL దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ రావడం అంత ఈజీ కాదు. యూ క్యాన్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ బై అప్లయింగ్ ఫర్ ద అప్రెంటిస్షిప్ ఇయర్. అండ్ యూ నో, లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కన్సిడరింగ్ ద అప్రెంటిస్షిప్ యాజ్ అ 1 year ఎక్స్పీరియన్స్ ఆల్సో. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే దీని ఎక్స్పీరియన్స్లో కూడా కన్సిడర్ చేసుకుంటున్నారు. ఓకే, సో లొకేషన్స్ మన సౌత్ సైడ్లో అయితే లేవు. ఎనీవే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకొని అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. బట్ ఖాళీగా ఉండడం బదులు మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేయొచ్చు. దీని ద్వారా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, మీకు ఇల్లు సెటిల్ అవ్వడానికి ఇంకా ఈజీ అవుతుంది. దాంతోపాటు ఎవ్రీ మంత్ దే విల్ ప్రొవైడ్ ఏ గుడ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టైఫండ్ ఆల్సో. మీరు అప్రెంటిస్షిప్ చేస్తున్నందుకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేను మాట్లాడుతున్న డిప్లొమా బేస్ మట్టుకే కాబట్టి టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ అన్నీ కూడా డిప్లొమాకి సంబంధించిందే. ఢిల్లీ బేస్ చేసుకుని మనకు 9 కనబడుతున్నాయి ఇక్కడ, అవి చూడొచ్చు మనం. గ్రాడ్యుయేట్స్ అయితే లేవు ఇక్కడ మనకి. హర్యానాలో టెక్నీషియన్ అప్రెంటిస్ ఒక 14 కనబడుతున్నాయి. అండ్ పంజాబ్ లొకేషన్ విషయానికి వస్తే ఒక 6 కనబడుతున్నాయి. అట్లాగే హిమాచల్ ప్రదేశ్ లొకేషన్లో 1, ఛత్తీస్గఢ్ లొకేషన్లో 2, J&K 7, అండ్ రాజస్థాన్లో 13 కనబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో 86 హైయెస్ట్గా ఉన్నాయి. ఓకే, గుడ్ ఆపర్చునిటీస్ అక్కడ పెరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఈజ్ అ గ్రోయింగ్ స్టేట్ అని చెప్పొచ్చు. లాస్ట్ రీసెంట్ బడ్జెట్లో ఉత్తరప్రదేశ్కి ఇచ్చిన బడ్జెట్ని ఎంటైర్ అన్ని స్టేట్లను కలుపుకొని ఇచ్చిన బడ్జెట్ కన్నా ఎక్కువ ఇచ్చారు అని అర్థం చేసుకోండి. ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఎవరైనా కావాలన్నప్పుడు వెళ్ళండి, ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ పొందండి. తర్వాత మీకు కావాలంటే మన లోకల్లో కూడా ఆపర్చునిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉత్తరాఖండ్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టెక్నీషియన్ అప్రెంటిస్, అంటే డిప్లొమా చేసిన మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది, అన్ని బ్రాంచెస్ వాళ్ళకి. ఓకే, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే టెక్నీషియన్ అప్రెంటిస్ నుంచి మనం మాట్లాడుతున్నాను. టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరూ కూడా 3 years డిప్లొమా ఉండాలి, రెగ్యులర్ డిప్లొమా. SC, ST, PW స్టూడెంట్స్ అయితే కనుక మినిమం 45% అగ్రిగేట్ ఉండాలి. మిగిలిన వాళ్ళకైతే మినిమం 50% అగ్రిగేట్ ఉండాలి. నాకు తెలిసి అందరికీ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోండి. స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది డెఫినెట్గా మీకు యూజ్ అవబోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో ఎట్లా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని మనం మాట్లాడదాం. ఇక్కడ ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చారు. ఈ PDFని మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఈ లింక్ని యూజ్ చేసుకోండి. టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ డిప్లొమా ఉంది కదా, ఈ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు లింక్ వస్తుంది. దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు కన్ఫామ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకొని ఉంటే డైరెక్ట్గా మీరు అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, రైట్. ఫర్దర్గా చూద్దాం ఒకసారి. ఫర్దర్ డీటెయిల్స్లోకి అయితే కామన్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 12 months ఉంటుంది. ఆల్రెడీ మీరు కనుక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేస్తుంటే ఎలిజిబుల్ లేదనే విషయం చెప్తున్నారు. BE చేసిన కూడా అప్లై చేయడానికి అవకాశం లేదు అని వీళ్ళు చెప్తున్నారు. మీరు రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమిందని కూడా ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. మీరు కావాలని చూసుకోండి. SSC మెట్రికులేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, మీ డిప్లొమా సర్టిఫికేట్స్ కానివ్వండి. ఓకే, మీ క్యాస్ట్ ఒకవేళ మీరు రిలాక్సేషన్ పొందాలనుకుంటే క్యాస్ట్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఓకే, సో అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 24th January స్టార్ట్ అయింది. 13th February వరకు అవకాశం అయితే ఉంది. 13th February వరకు అవకాశం అయితే ఉంది. ఆ లోపు అప్లై చేసుకోండి. ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. నన్ అదర్ దెన్ ఆన్లైన్ కాకుండా ఏ మోడ్లో కూడా అప్లికేషన్స్ యాక్సెప్టెన్సీ లేదు. www.iocl.com/apprenticeshipలో వెళ్తే మీకు ఈజీగా దొరుకుతుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఫర్దర్గా ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు. క్లోజింగ్ డేట్ కూడా ఇచ్చారు ఇక్కడ. 13th February గుర్తుపెట్టుకొని 13th February బేస్ చేసుకొని అప్లై చేయండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే ఇమీడియట్గా మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ద వన్ ఆఫ్ ద ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ ఆఫ్ ద ఇండియా, IOCL. ఓకే, utilize this opportunity. Those are interested, they can apply for it. Okay, you can have a beautiful experience in the organization. Thank you so much for watching this video. I am going to meet the next video. Until then, bye, take care.